రే మన ఏరియాలో ఓటుకి 2000 ఇస్తున్నారా? ఏంట్రా ఓటుకి డబ్బులు తీసుకుని సంబరపడిపోతున్నావా? ఓటుకి డబ్బులు తీసుకుంటే అసలు తర్వాత వచ్చి 5 సంవత్సరాలు ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు చూడు తెలుసా వీటికో జాతంటూ జాతికో వీదంటూ విడిపోయి మీరుంటూ బలహీనులవుతుంటే న్యాయకుణ్ణి నేను నాకు లేదు న్యాయం వాడుకోవడమే రాజకీయం. మంచోడు ఎవడంట చెడ్డోడు ఎవడంట మస్తుగా జీతాలు ఉన్నోడు పైనేత మరిగి లంచాలు అడిగి లేనోని పీడిస్తే అది తప్పు కాదా? అన్యం చేస్తే అది తప్పు కాదా? నువ్వు తీసుకొని వదిలేదా? నువ్వు చేసిందంటే తప్పు కదా. బస్వీలో ఉన్న పనివాణి నేను నువ్వొచ్చి నన్ను డబ్బులు ఇవ్వమంటే నేనేమి చేయను. నేను చిత్తేను నిద్ర బంగారా నీలోని తప్పుని తిందరా సోదరా గుండె నువ్వు నీ తప్పు నువ్వు గుర్తించలేవు. కామెంట్ పెట్టావు సామాన్యుంటావు నువ్వు తప్పల కొంత చెత్తది అంటావు. నీ లాభానికి దేశాన్ని తగ్గట్టు పెడతావు. ఎక్కిన కొమ్మంది నెగటావు. నా మంత్రాలే వేరు నా తంత్రాలే వేరు మీరు తట్టుకోలేరు. పన్నగంలోని పోయింది ఓటర్లు కులం మతం తరం పడి వీరం తీస్తా ఖబర్దా. నా రాజగాని కట్టు లేదు నన్ను ఆపేవాడు లేని లేడు. సాగినంత కాలమంతా ఇదే ఆట ఆడుకుంటా. కాది వేసుకున్న కథన నేను నన్ను నమ్ముకుంటే పొంగ నామ కూర్చున్న కుర్చీ కింద తాళి కట్టేస్తా. 5 ఏళ్ళకొకసారి వద్దన్నా వచ్చేస్తా. మేనిఫెస్టో మడత కాచా అడ్డ చూపించి అయిపోతా రాజా. నా పాటకే పూల పూజ మీ దండు బాజా. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకి 5000 ఇస్తాం అనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించుకుని ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? పిల్లల మనసుకడ లెక్కేసి నీ తల్లి దేశాన్ని రూపాయికి అమ్మేసి